श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు श्रीमान श्रीमतः
सर्वराष्ट्रसंहितकाले ब्रह्ममुखे नित्यनिवासो विचित्रासो नानायोनिषो पुनः पुनरेकदाजित्वा इदानीं कर्मविशेषणो नक्षत्रपर्यन्तो अनाद्याप्य शासनयास्तिन्मया सह दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मद्वंशानां उत्तीर्य शाश्वत परब्रह्म लोके नित्यनिवास सिद्ध्यर्थम् अनाद्य विद्या अवासनया अस्मिन् संसारे विचित्राभिः विचित्रासु नानायोनिषु पुनः पुनः अनेकदा जनित्वा केनवा निवृत्त्यर्थं निवृत्ति अर्थं లక్ష్మీనారాయణ మనం శుభముహూర్తం నిర్వహించుకున్నాం. మరి ఏముంటుంది అంటే కన్యాదానము చేస్తే నీకు ఇటువైపు 10 తరములు, అటువైపు కన్యాదానం చేసిన వాళ్ళ 10 తరముల యొక్క వంశములకు మనకు నక్షత్ర స్థానం కలుగుతుంది అని మన హైందవ ధర్మం చెబుతున్నది. ఆ వాళ్ళ ద్వారా ఈ ఇరు కుటుంబములు, ఇక్కడ 2 వ్యక్తులు కలవడము అంటే ఆ 2 మనుషులు లేదా మనసులు మాత్రమే కలవడం కాదు. ఆ మనుషులతో పాటుగా లక్ష్మీనారాయణుడికి సపరివారము వలె దేవతలు అందరూ ఏ విధంగా అయితే ఏకమయ్యారో ఈ వివాహము ద్వారా ఈ ఇరు కుటుంబముల యొక్క కలయిక ధర్మానికి ప్రతీకగా నిలవాలి. ఇది మనం మంత్రము ద్వారా, వేదము ద్వారా, పురాణముల ద్వారా మనం ఈ వివాహం చేసుకుంటున్నాం. అది మన హైందవ సంస్కృతి నేర్పిన మనకు మార్గం. కాబట్టి చెప్పండి, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయేష నాతి చరితవ్య. సమితి గారు వారు అడుగుతున్నారు, ప్రియ దంపతులు అవునా, మరి చేసేటప్పుడు నారాయణుడికి సరితూగేది ఏమిటి? ఇచ్చే కట్నమా, వేదిక? చూడండి, నిజంగా గమనించారో లేదో, మన ముహూర్తం నుంచి ప్రకృతి కూడా మనకు అద్భుతంగా సహకరిస్తుంది. అంటే మనం సుముహూర్తం నుంచి చాలా ప్రకృతి కూడా మనకు అనుకూలంగా మారింది. అది పక్కకు పెడితే మరి నారాయణుడికి సరితూగేదేమిటి? లక్ష్మీదేవి. మరి వారు చెప్తున్నారు, నాయన నీవు నారాయణుడితో సమానంగా భావించి మా మనస్సులో కుమారుడు ఏం చేస్తావు నాన్న అని అడిగినట్టుగా మరి వారు స్వయంగా కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి కంటికి కనుపాపలే రక్షించిన అమ్మాయినే మీకు ఇస్తున్నారు. అడుగుతారు కదా, నియమాలు, కండిషన్స్ అప్లై. మరి ఏం నాయన, మరి నారాయణ నీకు మా లక్ష్మి ఇస్తున్నా, ఏ విధంగా చూసుకుంటామంటే ఇప్పుడు అడిగారు వారు సంస్కృతం. ధర్మేచ అంటే ధర్మబద్ధమైనటువంటి ఒక లేని వారికి, ఏదైనా అనాథ పిల్లలకు కానీ, దేవాలయ వ్యవస్థలకు కానీ, వేదం చదివే బ్రాహ్మణులకు కానీ, లేని వాటికి కానీ సత్కర్మలు అంటే దానములు ధర్మములు చేయాలి అనేది ఉండదు. మరి అవన్నీ మీరు మీ కుటుంబంతో కలిసి చేసి కార్యక్రమాలు. కానీ
ఇప్పటి నుంచి అటువంటి ధర్మబద్ధమైన పనులలో మా ఇంటి లక్ష్మి, మా అమ్మాయిని భాగస్వామిని చేసుకోవాలి. ఇది ఒకటి. రెండవది ఆర్థికము. ఆర్థికము అంటే ధనం అనుకుంటాం మనం. ఇక మూడవది ధర్మేచ అర్థేచ కామేచ అంటే కోరికలు, సత్కోరికలు, మంచి కోరికలు. మీరు మీ పరివారం అంటే కుటుంబం కోరుకు అటువంటి కోరికలలో కూడా మీతో పాటుగా కుటుంబముతో పాటుగా సమాజానికి ఉపయోగపడే కోరికలు మాత్రమే కోరుకోవాలి. అలాంటి సత్కోరికలు కోరుకుంటూ ఆ కోరికలలో కూడా ఆ అమ్మాయిని భాగస్వామిని చేసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఈ మూడో పాటిస్తే ఏమన్నా అంటే ధర్మము, అర్థము, కామము ఈ మూడింటిని పాటించినట్లయితే మోక్షం వస్తుంది. ఎలా వస్తుంది అంటే మీ తాతలు, తండ్రులు, తాతలు, ముత్తాతలు ఏ విధంగా అయితే ఒక వంశము, ఒక గోత్రాన్ని ఆ గోత్రము ద్వారా మీకు ఆ పరంపరను అందించారో మీకు అటువంటి సంతానము కలగాలి అంటే సంవత్సరానికి ఒకసారైనా యజ్ఞములు, యాగములు, వ్రతములు చేయాలి. మీ ఇంట్లో వ్రతము చేస్తే నానా కూర్చొని ఉంటావు. కానీ ఇప్పటి నుంచి రాముడికి సీతమ్మ వలె, కృష్ణుడికి సత్యభామ వలె, వారి ఇంటి లక్ష్మిని నారాయణుడికి లక్ష్మీదేవి వలె వారిని ఇస్తున్నారు. కాబట్టి యజ్ఞము చేసే హక్కు, నోములు చేసే హక్కు మీకు కూడా వస్తుంది. అది చేస్తేనే మీకు సత్సంతానం, మంచి సంతానం కలగడము మరియు మీ పూర్వీకులకు స్వర్గలోకము ప్రాప్తిస్తుంది. హైందవ సనాతన ధర్మాన్ని మనం ఎన్ని ఖండాలు దాటి, ఎన్ని సముద్రములు దాటినా మన ధర్మాన్ని మాత్రం మనం పాటించాలి. అప్పుడే మనకు మోక్షం వస్తుంది. వీటికి అంగీకరిస్తున్నారా సభాముఖంగా? చెప్పండి. అంటే ఇదంతా ఏమిటి అంటే అతిథి దేవోభవ అని చెప్పి మన అంటే అతిథి అంటే భగవత్ స్వరూపం. ఏదైతే మాటలు చెప్పామో ఈ మాటలు సత్యమవ్వాలి అని అతిథులు కోరుకోండి. చేసిన బంధువులు, పెద్దలు, మిత్రులు, అతిథులందరూ కూడా చెప్పిన మాటలు సత్యమవుగాక అంటే వాళ్ళ ఆశీర్వాదం చెప్పండి. నాతి చరితవ్య గాయలు కూడా పెట్టుకున్నారు. చెప్పండి మళ్ళీ. నాతి చరామి, మళ్ళీ నాతి చరితవ్య, నాతి చరామి. ఇంగి సాక్షిగా ఇంటి సాక్షిగా, నేల సాక్షిగా, పచ్చని పందిరి సాక్షిగా, బంధువుల సాక్షిగా, పెద్దల సాక్షిగా కన్యాదానము ఇస్తున్నాము. ఇంటి సాక్షిగా, నేల సాక్షిగా, పచ్చని పందిరి సాక్షిగా, బంధువుల సాక్షిగా, పెద్దల సాక్షిగా, మా కులదైవం సాక్షిగా, అన్నిటికీ మించి నా మనస్సాక్షిగా మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా కన్యాదానము తీసుకుంటున్నాను. కళలో చూడండి, బట్ ఆలోచన సంతోషం. కన్యాదానం ఇస్తున్నాము. కన్యాదానం తీసుకుంటున్నాను అని చెప్పండి. కన్యాదానం ఇస్తున్నాము. కన్యాదానం తీసుకుంటున్నాను. కన్యాంగరగం పన్నాంగరగా ప్రణయర్యుగా షోడశదానాంతర్గత సముద్రమండల భయంతో ఉత్తమ రెడ్డిరాభివృద్ధ్యర్థం పెంచల్ల వంశోద్భవస్య వంశోద్భవాయ మీ నాన్నగారికి పెంచర్ల నారాయణ రెడ్డి నాగ్ర పౌత్రాయ చతుసముద్రమండల భయంతో ఉత్తమ రెడ్డిరాభివృద్ధ్యర్థం పెంచర్ల గోత్రోద్భవస్య శాసకుల గోత్రోద్భవాయ రెడ్డి నామ్న పుత్రాయ మమ పుత్రాయ చతుసముద్రమండల భయంతో ఉత్తమ
వెంజర్ల గోత్రోద్భవస్య వెంజర్ల గోత్రోద్భవాయ వెంజర్ల శాసకుల గోత్రోద్భవాయ సంవిత్రేణాంతే సాక్షాత్ మహావిష్ణు స్వరూపాయ కన్యార్థినే వరాయ దేవస్య పాదక ప్రథమే కుటుంబం అటువైపు ఇటువైపు విన్నారు కదా మీ కుటుంబముల యొక్క వంశ పారంపర దేవస్య పాదక ప్రథమే అశ్వినో చెప్పండి ప్రతిగృహాను దేవత సాక్షిగా ఏదైతే చెప్పిన మంత్రము ఉన్నదో అది వాస్తవంగా నేను అంగీకరిస్తున్నాను అని మళ్ళీ సంస్కృతంలో వారికి హామీ ఇస్తున్నారు. ఓం శతమానం ఆయుషేంద్రియే ప్రతిష్టతి ఆంగ్లేయముగే నమః కాయామి ఆవాహయామి సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యాదేవి సర్వభూతేషు. ఒకసారి మీ కులదైవాన్ని కూడా నమస్కారం, ఒకసారి మీ కులదైవాన్ని కూడా మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని ఆ కంకణములు మాంగళ్యము మొదలగు సుగంధమైనటువంటి విలువైనటువంటి ఆ వస్తువులు ఆ అమ్మవారి రూపంగా నమస్కారం చేసుకుంటే అమ్మ మీరు అబ్బాయి చేతులు మీరు దంపతులు అమ్మాయి చేతులు మీరు దంపతులు నానా గట్టి వేల తాపేస బిడ్డ ఆ గట్టి వేల ఓన్ నానా ఆయుష్యాభివృద్ధిరస్తు తథాస్తు. దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు చెప్పులు విప్పి మీ మనస్ఫూర్తిగా మంగళకరమైన ఆశీర్వచనముల మంగళ సూత్రముల ద్వారా నూతన వధూవరులకు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. ముందుగా వీరికి అబ్బాయి తల్లిదండ్రులను చూపించండి, అటు నుంచి రండి. సర్వభూతేషు నమస్కారం. అర్జునుడు పుత్రగా అర్జున ప్రార్థన శరభాయ సుబంధవే మే రక్షే మాధవ మాధవ. ఓం नमः प्रकृते भद्राये वेदा प्रणता स्मृता. చెప్పండి కంఠే పద్నామి సుభగే మమ జీవ శరదా శనం.
వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. ఫస్ట్ టైం 30 years లో చూస్తున్నా బాబా. లాస్ట్ టైం దంపత్యో శుభమంగళం ప్రథమ పర్యాయే వధూవరయోరంజల్యోస్తాలి ప్రజావేకాలు సమర్చందం ప్రవన్నంజలో సంతలో ఉరగలారామయతే ప్రజామేకామ ఏం పరస్కరప్యాణే రామే
అయ్యో చల్లు ఎగరు లేసి లేసి లేచిపోయిమా పడిపోరాదా మరి మరలా ఇంతమంది వెనకాల ఉండదు సపోర్ట్ గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే వసుదేవ తవ బాల అసురకులకార వసుదేవ తవ బాల అసురకులకార సశివదన రూపిణి సత్యభామలోలా వసుదేవ తవ బాల అసురకులకార సశివదన రూపిణి సత్యభామలోలా கொத்தோட வாழை மரம் கொண்டு வந்து நிறுத்தி கோப்புடைய பந்தலுக்கு மேல் கட்டு கட்டி கௌரி கல்யாண வைபோகமே லக்ஷ்மி கல்யாண வைபோகமே கொத்தோட வாழை மரம் கொண்டு வந்து நிறுத்தி கோப்புடைய பந்தலுக்கு மேல் கட்டு கட்டி கௌரி கல்யாண வைபோகமே லக்ஷ்மி கல்யாண வைபோகமே కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం
అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుడి కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూబు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి
పాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తల తల మెరిసే
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన. గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లి ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందామామ కిందికి చూడమ్మా, ఈ వేళ వీధి నెల రోజులు చూసి నివ్వెరబోవమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చక్కందాల చుక్క కుదిరిందే పెళ్లి చక్క, రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా, పుచ్చుల చెళ్ళు పూలు పుచ్చెత్తే గుమ్మందాలు, అరిపచ్చల బంగారాలు సిరిమూపల సందెళ్ళు. అరచేతుల గోరింటాకు బొక్కల్లో ఎరుపెక్కింది, ఆ సిక్కుల పేరే మందారమా. అరిటాకుల విస్తళ్ళన్నీ అది తొల్లి రమ్మన్నాయి, ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా. సంతోషమే సంగీతమై కళ్యాణమే, చిరునవ్వులే కోలాటమై వైభోగమే. కలల కావేరి కన్నె గోదారి పల్లకీలోన రాగా, వలపు వెలుగాడు వరునిగా మారి వధూచి అందుకోగా, పరికి నీ బాల తరుణిగా మారి పసుపు పారాణితో, వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా. రేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా. నొసట తిలకాన నిలిచి ఉన్నాడు విష్ణువే వరుని తోడు, పసిడి బుక్కల్లో బుక్క చుక్కల్లి హరికి సిరి తోడు నేడు. ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం. మూడు ముళ్ళేసి అడుగులేసి జరిగే సంబరం. రామదేవేరి సీతారామయ్య అర్ధనారీశ్వరం.
ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి ద్విపపచార గుణవసర శౌర్య పద్మనాభ పాహి సద్మగలితముని మానస పంగజ సద్మగలితముని మానస పంగజ సకల భువన పరి పాలనలోలుప సకల భువన పరి పాలనలోలుప పద్మనాభ పాహి ద్విపపచార గుణవసన శౌర్య పద్మనాభ పాహి చారుముఖ జిత చంద్రనేత్ర నీల గగన ఘన విచలన ధరణిజా శ్రీరమణ మధుర వదన నళిన నయన మనవి వినరామ రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట రామ చక్కని సీతకి
చేసుకోమని మనసు తెలిపి మనసు మాటలు కాదుగా రామ చక్కని సీతకి అరచేత గోరింట ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరో మొగోడంట రామ చక్కని సీతకి ఇందువదన కుందరదన మందగమన భామా ఇందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ